వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, కొత్తగా బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంట్లోనే ఉండి మనం బయటకి ఎక్కడికి వెళ్ళకుండా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటే నా వీడియోలన్నిటినీ మీరు చూడండి. చాలా వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళైతే నా వీడియోలను ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి. చూడండి, ఇదైతే ఓన్లీ వన్ పీస్ బ్లౌజ్ అనమాట. దానికి లైనింగ్ లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఇలా వన్ పీస్ బ్లౌజ్ని కట్ చేయడం, కుట్టడం నేర్చుకోవాలి. తర్వాత లైనింగ్ పీస్ అనేది కుట్టడం నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకసారి ఈ వన్ పీస్ బ్లౌజ్ని కుట్టడం కట్ చేయడం నేర్చుకుంటే ఈజీగా మనకు లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టడం కట్ చేయడం వచ్చేస్తుంది. చూడండి, కొలత బ్లౌజ్ని నడుము చుట్టూ ఇలా 4 ఫోల్డ్స్ మడత పెట్టేసుకొని కరెక్ట్గా కిందికి ఎంత వరకు ఉన్నదనేది అక్కడ మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, ఇలా ఒక మార్క్ వేసుకొని దానికి 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్కింగ్, 2 ఇంచ్ గ్యాప్లో ఇంకో మార్కింగ్. ఇవి ఎందుకు వేసానంటే 1 ఇంచ్ గ్యాప్ అనేది మనకు బ్యాక్ కిందికి ఇలా ఖర్చు పెట్టుకుంటాం కదా, ఆ ఖర్చు కోసం 1 ఇంచ్, అలాగే ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచెస్ మార్క్. ఈ బ్లౌజ్ కిందికి ఎండింగ్ పాయింట్ ఉంది కదా చివరలకు, నేను ఆ ఎండింగ్ పాయింట్ని మలిచేస్తానమాట. వేరే క్లాత్ నడుము చుట్టూ కుట్టేసి మల్వను. సో కిందికి 1 ఇంచ్ గ్యాప్తో ఇలా స్ట్రేట్ లైన్ వేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి కరెక్ట్ మనం పెట్టుకున్న ఖర్చు నిటారుగా చూసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. హైట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ ఇలా మార్క్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ గల్లా ఎక్కడి వరకు ఉంది, బ్యాక్ గల్లా కింది నుంచి 1 ఇంచ్ వదిలేసుకొని బ్యాక్ గల్లా అనేది మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని అనేది కొలుచుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు రివర్స్గా ఫోల్డ్ చేసుకొనే కొలాలన్నమాట. ఎందుకంటే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కింది ఆర్మ్ హోల్డ్ చంక డౌన్ కింది నుంచి మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం మార్క్ వేసుకున్నాను. షోల్డర్స్ కూడా ఎక్కడ స్టార్టింగ్ ఎండింగ్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాను. మీరు కూడా ఏదన్నా ఒక క్లాత్ మీద ఇలా ట్రై చేయండి. ఫస్ట్ వన్ పీస్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న తర్వాత ఆ బ్లౌజ్ని స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి. ఇదే ఛానల్లో నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ముందైతే కటింగ్ నేర్చుకోండి. చూడండి, ఇలా చంక డౌను 1.5 ఇంచ్ ఇలా హైట్ తీసుకొని రౌండ్ తింపుకోవాలి. అలాగే గల్ల కూడా 1/2 ఇంచ్ రౌండ్ తింపేసాను. మీ దగ్గర టేప్ ఉంటే టేపు తోటి కొలుచుకోండి. అలాగే స్కేల్తో ఈ మార్కింగ్ అన్నిటినీ నిటారుగా వేసుకోండి. ఆర్మ్ హోల్డ్ చంక రౌండ్ అనేది ఎలా కొలుచుకున్నాను చూడండి. ఇలా కొలిచేసుకొని కరెక్ట్ మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ నుంచి కిందికి 1 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ వేసాను చూడండి, ఆ ప్లేస్కి కలిపేశాను. చూడండి, ఎక్స్ట్రా కూడా 2 ఇంచెస్ కుట్ల కోసం ఇలా మార్క్ని కిందికి కలిపేశాను. ఒక్కసారి ఈ బ్యాక్ పార్ట్ మనం నేర్చుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే బ్యాక్ పార్ట్ నుంచి చూడండి, బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా మెజర్మెంట్స్ తీసేసుకొని ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి నేనైతే కట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నేను ఇదే బ్యాక్ పార్ట్ని కిందికి నడుం సైడు 2 ఇంచెస్ ఫోల్డ్ చేయాలి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా రివర్స్ చేశాను. ఇలా పెట్టేసుకొని ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలంటే ఫ్రంట్ గల్లా ఎంత హైట్ ఉంది అనేది చూసుకోవాలి. ఇదే బ్యాక్ షోల్డర్ నుంచి 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా కరెక్ట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రంట్ గల్లా మార్కింగ్ అనేది మనకిచ్చిన కొలత బ్లౌజ్ తోటి మార్కింగ్ వేసుకొని చూడండి, నేను బ్యాక్ దానికే ఒక డాట్ అనేది వేశాను ఇక్కడ. సో నేను క్లాత్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను కొంచెం మిగలడానికి. క్లాత్ని ఎక్స్ట్రా కొద్దిగా మిగలడానికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ టీజ్గా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ ఎక్కడెక్కడ ఉంది అనేది కరెక్ట్గా
పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసేసి ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేసుకోవాలి. సో ఈ ఫ్రంట్ గల్ల రౌండ్ 1/2 ఇంచ్ రౌండ్ తీసాను. అలాగే చంక రౌండ్ అనేది మనకు 1/2 ఇంచ్ లోపలికి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా లోతుకి మార్క్ అనేది వేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పీస్లో చంక డౌన్ ఇంకా ఎక్కువ డౌన్ ఉంటుంది కదా, సో అలా. ఇప్పుడు హుక్స్ పట్టీలు ఇలా కొలత బ్లౌజ్ తోటి కొలుచుకుంటూ మధ్యలో ఇట్లా మధ్యలో ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు మనం కొలతలోకి తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఎంత పడుతుందో అంతవరకు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఖర్చుల కోసం ఇలా 4th టక్స్ కూడా ఉంది కదా, దీనికి 4th టక్స్ కూడా మార్కింగ్ వేసుకొని కరెక్ట్ షోల్డర్ నుంచి కిందికి ఇలా చూసుకొని వీటన్నిటిని కలిపేస్తూ ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. సో ఇలా లైన్ వేసుకొని ఫ్రంట్ పీస్ అనేది కటింగ్ చేసేసేయాలి. చూడండి, చాలా ఈజీగా ఫ్రంట్ పీస్ని నేనైతే మెజర్మెంట్స్ తోటి కటింగ్ చేసేస్తున్నాను. ఒకసారి బ్యాక్ పార్ట్ నేర్చేసుకుంటే ఆ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పీస్ కూడా ఈజీగా కటింగ్ అనేది చేసేయచ్చు. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ 1/2 ఇంచ్ లోతులకు తీసేయాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మిగిలిన క్లాత్లో నుంచి హ్యాండ్స్ అయితే కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇటు కిందికి మిగిలింది కదా, ఈ క్లాత్లో మనకు హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మడత పెట్టేసుకొని మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ అనేది కొలుచుకుంటూ మార్కింగ్ వేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నాకు ఇచ్చిన కొలత బ్లౌజ్ రివర్స్గా ఫోల్డ్ చేయండి. ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు రివర్స్ ఫోల్డ్ చేసి కరెక్ట్ కుట్లు అనేటివి యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఉన్నాయనేది అర్థమవుతుందన్నమాట. స్ట్రైట్గా మనం ఎంత లాగి చూసినా కుట్లు ఎక్కడ ఉన్నాయన్నది క్లియర్గా అర్థం కాదు. సో చూడండి, ఇలా పట్టేసుకొని చంక డౌన్ 2 ఇంచెస్ కిందికి ఉంటుంది. మనకు కొలతగా ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళ మెజర్మెంట్స్తో సహా వాళ్ళకి అలాగే కావాలంటే సేమ్ అలాగే ఎంత ఉందంతా కోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, హ్యాండ్ 1 ఇంచు స్ట్రైట్గా ముందుకు తీసి తర్వాత ఈ రౌండ్ అనేది తింపాలి. మీకు కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ తింపండి. నాకైతే అలవాటు కాబట్టి నేను ఇలా హ్యాండ్ని రౌండ్ తింపేశాను. స్ట్రైట్ 1 ఇంచ్ స్ట్రైట్ ఒక లైన్ గీసుకున్న తర్వాత కిందికి రౌండ్ అనేది తింపాలన్నమాట. సో నేను చంక రౌండ్ హ్యాండ్కి నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను. దీన్ని హ్యాండ్ పక్కకు పెట్టేసుకొని తర్వాత కిందికి షేప్ బెల్ట్లను కట్ చేస్తున్నాను. చూడండి, ఈ మిగిలిన క్లాత్లో మనకిచ్చిన కొలత బ్లౌజ్ని షేప్ బెల్ట్లు కొలుచుకుంటూ మార్కింగ్ అయితే వేస్తున్నాను. చూడండి, హుక్స్ పార్ట్ కాజా పార్ట్లో కాజా ప్లేస్ అనేది ఈ షేప్ బెల్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం కాజా ప్లేస్ బయటకు మలుస్తాం కాబట్టి ఎక్కువగా ఉంటుంది. 2 సేమే ఉంటాయి, కాకపోతే మనము హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ వల్ల ఒకటి ఎక్కువ తక్కువ అనేది జరుగుతుంది. సో మార్కింగ్ అయితే వేసుకున్నాను. చుట్టూ 1/2 ఇంచు గ్యాప్ తోటి కరెక్ట్గా ఇలా మార్కింగ్ అయితే వేసేసాను. మనకు షేప్ బెల్ట్లు 2 సైడ్స్ 2 కావాలి, 2 కావాలి కాబట్టి 4 కాబట్టి నేను ముందైతే ఒక 2 కట్ చేశాను కదా, ఇంకా మిగిలిన దాంట్లో దీన్ని దానిపైన పెట్టేసి 4 షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మీరు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూసి నేర్చుకోండి. 1 పీస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ. నా వీడియో చూస్తే మీకు ఈ 1 పీస్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో అర్థమైపోతుంది. అలాగే షేప్ బెల్ట్లు, హ్యాండ్స్ ఇవన్నీ ఎలా అటాచ్ చేయాలనేది చాలా వివరంగా నేను స్లోగా మీకోసం ఇలా చూపిస్తున్నాను. లేదంటే నేను బ్లౌజ్ టకటక కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటుంటే చాలా ఈజీగా
మీకు అర్థం కావడానికి ఇలా టైం స్పెండ్ చేస్తూ మీకోసం వీడియో అనేది తీస్తున్నానండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.